భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు అందితే రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రాంత వాసులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉంటాయి. అయితే దాన్ని భుజానికి ఎత్తుకున్న వ్యక్తి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసు. అయితే మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ముఖ్యంగా సార్ ఈ కాలువ పనులు అనేది మీరు ముఖ్యమంత్రితో కూడా కొట్లాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతుంది? రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రత్యేకమైన ప్రేమాభిమానాలకు నిదర్శనమే జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టు. 968 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. 2018లో ప్రారంభమైన పనులు 19 ఎన్నికల సమయానికే 30% పైనగా పూర్తయ్యాయి. ఈసారి కాంట్రాక్టర్గా ఆ రోజు పనులు ప్రారంభం చేసిన సురేంద్రబాబు గారే కళ్యాణదుర్గం శాసనసభ్యులు అయ్యారు కాబట్టి మరింత బాధ్యతతో ఈ పనులను పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఈ టర్మ్లోనే జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆర్థిక లోటు అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఇది అసలు అసాధ్యం, ఇది జరిగే పని కాదు అనుకున్న సమయంలో కూడా మీరు ముఖ్యమంత్రిని ఒప్పించడం, ఇది ప్రజల దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి గారికి మా పైన అవ్యాజ్యమైన ప్రేమ ఉంది. మా ఆర్థిక శాఖ మంత్రికి ఈ ప్రాంతం బాగుపడాలనే తపన ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి సహకారం సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నాం. సార్, ముఖ్యంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా రాయలసీమ నాయకులకు పౌరుషం లేదు, అసలు ఎటువంటి పరిస్థితుల్లో స్పందించలేదు. అటు తెలంగాణ అడ్డు పడుతున్నాం, ఆపేస్తున్నామని బహిరంగంగా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా స్పందించట్లేదు అనేది ఒకటి. ఆ పౌరుషం అనే మాట మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారు? పౌరుషం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పౌరుషం అంటే ఏంటి? పౌరుషానికి 2 రకాలుగా దాన్ని ప్రదర్శించవచ్చు. ఒకటి, బలహీనుణ్ణి కొట్టి పౌరుషాన్ని చాటుకోవడం ఒక ఎత్తు. బలహీనుణ్ణి బలోపేతం చేసి ఇది నా గడ్డ రుణం నేను తీర్చుకున్నానని పౌరుషాన్ని చాటుకోవడం ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలనే తపన ఉంది, ఆ పౌరుషం ఉంది. కాబట్టి రాయలసీమలో ప్రాజెక్టులకు 20,000 కోట్ల రూపాయలు ఆయన 6.5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడం అనేది అది ఎవరికి సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు 2,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుల పైన. చంద్రబాబు నాయుడు గారు 2 టర్ముల్లో అంటే 6.5 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు 20,000 కోట్ల రూపాయలు. ఎవరికి రాయలసీమ పైన శ్రద్ధ ఉంది, రాయలసీమ పైన అభిమానం ఉంది, రాయలసీమ పౌరుషానికి ఎవరు నిలువెత్త నిదర్శనము. దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏదైనా హైజాక్ చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి పరిపాటి అంటున్నారు. దీన్ని 2014-19 మధ్య కాలంలో మేము చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్లనే మేము ఓడిపోయినాం. ఇది సత్యం. జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడి అసత్యాలు ప్రచారం చేసి నిత్యము విషం కక్కి ప్రజలను భ్రమలో పెట్టి 19లో అధికారంలోకి వచ్చాడు. ప్రజల భ్రమలన్నీ 5 ఏళ్లలో తొలగిపోయినాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుంటారని నమ్మి చరిత్రలో ఎవరికి ఇవ్వని తిరుగులేని తీర్పు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ఆ వయసులో రాత్రింబవల్లో కష్టపడి పనిచేస్తున్న నాయకుడిని చంద్రబాబు నాయుడు గారి రూపంలోనే మనం చూస్తాం. సార్, ఫైనల్గా ఎప్పుడు వర్క్ అంతా కంప్లీట్ ఈ టర్మ్లోనే పూర్తి చేస్తాం. అది రేపు సంవత్సరమా మళ్ళా వచ్చే సంవత్సరమా అని, ఎందుకంటే తీవ్రమైన ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2024-29 మధ్యకాలంలో దీన్ని పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇది మొత్తం ఏదైతే పనులు చూడొచ్చు, కాలువ పనులు శరవేగంగా జరగడానికి ఇదే తార్కాణం అని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కాలువ శరవేగంగా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా మా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడే నాయకుడు కాబట్టి ఈరోజు ఈ పనులు ఈ రకంగా కొనసాగుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు, ఎందుకంటే ఎప్పుడు పౌరుషం అనే మాట, ఎప్పుడు ఏదైతే చేతగాని వాడి మీద చూపించడం పౌరుషం కాదు, ఏదైతే ఉందో ఆ ఆర్థిక పరిపుష్టి, సామాన్యుడిని సైతం ఆర్థిక పరిపుష్టి కలిగేలా చేయడం అనేది చంద్రబాబు నాయుడు లక్ష్యం. కాబట్టి ఆ రకంగా ఆ పౌరుషం చూపిస్తాం, దానికి తార్కాణమే ఈ పనులు అని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి టైం బౌండ్లోనే ఈ నీళ్లు జీడిపల్లి నుంచి భైరవానితిప్పకి నీళ్లు అందించి రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజలకు మేము
రైతులకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకనేడు RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.